కాంగ్రెస్ లో మంత్రి పదవుల మంట, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అంటూ ప్రచారం. తమకు మంత్రి పదవి ఇవ్వాలంటున్న ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేల తరపున జానారెడ్డి అధిష్టానానికి లేఖ. మొదటి నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి. జానారెడ్డి లేఖతో పునరాలోచనలో అధిష్టానం. జానారెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. మంత్రి పదవి ఇస్తామంటే జానారెడ్డి అడ్డుకుంటున్నారు. నాకు మంత్రి పదవి అంటేనే కొంతమంది భయపడుతున్నారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తే బాధ్యతగా నిర్వర్తిస్తానన్న రాజగోపాల్ రెడ్డి. సమర్థత ఉన్నవారికే మంత్రి పదవులు ఇవ్వాలి. మంత్రి పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చింది. జానారెడ్డి వంటి వారు ధృతరాష్ట్రుడికి పాత్ర పోషిస్తున్నారంటూ ఫైర్. 25 ఏళ్లు మంత్రి పదవిలో జానారెడ్డి ఉన్నది సరిపోదా? 25 ఏళ్లు మంత్రి పదవిలో జానారెడ్డి ఉన్నది సరిపోదా అంటూ రాజగోపాల్ రెడ్డి ఫైర్. మంత్రి పదవి ఆఫర్తోనే కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డి. ఎంపీ ఎన్నికల్లో భార్యకు టికెట్ కోరిన రాజగోపాల్, మంత్రి పదవి ఆశ చూపి చావలకు టికెట్ ఇప్పించుకున్న రేవంత్. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకుంటున్నది రేవంతేనా? అధిష్టానం వద్ద జానారెడ్డితో మెలిక పెట్టించారా? ఒకే ఇంట్లో మంత్రి పదవులు ఇవ్వనని ఎందుకు అంటున్నారు? మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి ఇస్తారా? కోమటిరెడ్డి బ్రదర్స్ పై రేవంత్ కు పగ ఎందుకు? గత కొంత కాలం నుంచి తమకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవలే షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీ స్థాయిలో కుట్రలకు తెరలేపారని కూడా ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందని, తనకు మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆయన అనడం జరిగింది. జానారెడ్డి వంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జానారెడ్డి 30 ఏళ్ల పాటు మంత్రి పదవి అనుభవించారు. రంగారెడ్డి హైదరాబాద్ కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు. అధిష్టానం వద్ద తనకు మంత్రి పదవి ఖాయమైన కావాలని జానా పదే పదే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 25 ఏళ్లు మంత్రి పదవిలో ఉన్నది జానారెడ్డి సరిపోదా అంటూ ఆయన ధ్వజమెత్తారు. అధిష్టానం తమపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే దాన్ని బాధ్యతగా భావిస్తానని కూడా ఆయన కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని, మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు, అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని కూడా రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అయితే తనకు మంత్రి పదవి అనగానే కొంతమంది భయపడుతున్నారని కూడా అన్నారు. తమకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే పార్టీలో కొందరు సీనియర్ నేతలకు చెమటలు పడుతున్నాయన్నారు. మంత్రివర్గ విస్తరణపై సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికైతే ఇటీవలే లేఖ రాశారు. పార్టీలో సీనియర్ నాయకులకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న అనుభవజ్ఞులకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మరింత స్థిరంగా సమర్థవంతంగా పనిచేయడానికి వీలుంటుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇక మంత్రి పదవుల ఎంపికలో అనుభవం, ఆయా నాయకుల సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని కూడా జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై ఇలాంటి కామెంట్స్ చేయడం జరిగింది. అధిష్టానం తమపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే దాన్ని బాధ్యతగా భావిస్తారని కూడా కామెంట్ చేశారు. ఇక మంత్రి పదవి కోసం తను ఎన్నడూ కూడా అడుక్కోలేదని, అన్నదమ్ములుగా మంత్రులుగా ఉంటే తప్పేంటని కూడా ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో కూడా నిజముందని అనిపించక మానదు. ఎందుకంటే ఎన్నికల ముందు బీజేపీలో ఉన్న ఆయన్ను రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తానని చెప్పి కాంగ్రెస్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కాబట్టి మంత్రి పదవి ఇస్తానని ఆయన అనుకున్నారు. మొదటి టర్మ్ లో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి అడగడం జరిగింది. కానీ విస్తరణ సమయంలో ఇస్తామని, అంటే ఇంకా సెకండ్ టర్మ్ లో ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లు కూడా సమాచారం. అదే సమయంలో ఎంపీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడే రాజగోపాల్ రెడ్డి తమ భార్యకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారు అధిష్టానాన్ని. కానీ అప్పుడు కూడా రేవంత్ రెడ్డి నీకు మంత్రి పదవి ఇస్తున్నాం కదా, ఎంపీ ఎందుకు అంటూ బుజ్జగించి ఆ టికెట్ ను చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పించుకున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణకు కసరత్తు జరుగుతున్న సమయంలో
ఇంకా తమకు మంత్రి పదవి ఎలాగైనా వస్తుందని రాజగోపాల్ రెడ్డి భావిస్తూ వస్తున్నారు. అందుకే శాఖను కూడా అడగడం జరిగింది, అది కూడా బహిరంగంగానే. ఇక్కడి వరకు అంత క్లియర్ గా ఉంది. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం రాజగోపాల్ కు మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేదనైతే తెలుస్తుంది. ఇన్సైడ్ టాక్ కూడా ఇదే ఉంది పార్టీలో. కాంగ్రెస్ కు నల్గొండ అంటే కంచుకోట, అక్కడ కాంగ్రెస్ ను నిలబెట్టింది అంటే కోమటిరెడ్డి బ్రదర్స్. ఇప్పుడు రాజగోపాల్ కు కూడా మంత్రి పదవి ఇస్తే తిరుగులేని శక్తిగా ఎదుగుతారని రేవంత్ భయపడుతున్నట్లు కూడా సమాచారం. అందుకే జానారెడ్డి ద్వారా రాజగోపాల్ కు మంత్రి పదవి రాకుండా చూస్తున్నారని కూడా సమాచారం. ఇదంతా తెలుసుకున్న రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా ఆదివారంలో ఓ కార్యక్రమంలో ఇలాంటి కామెంట్స్ చేసి బ్లాస్ట్ అయ్యారు. మొత్తంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి రాజకీయాలు చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక మరోవైపు రాజగోపాల్కు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి తీసేయాలనే ఫిట్టింగ్ కూడా పెట్టేందుకు రేవంత్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని అన్నదమ్ముల మధ్య వైరం పెంచాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో